ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి స్పందన. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి తెలిపిన ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశం సాధించిన విజయాలు, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సామాన్యుల విశ్వాసాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, భవిష్యత్తు లక్ష్యాలకు మార్గదర్శకంగా ఉందని పేర్కొంటూ రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు సభ్యులు తమ విలువైన ఆలోచనలతో ధన్యవాద తీర్మానాన్ని సుసంపన్నం చేశారని, ఇరుపక్షాల నుండి చర్చలు జరిగాయని, ప్రతి ఒక్కరూ రాష్ట్రపతి ప్రసంగాన్ని వివరించారని ఆయన పేర్కొన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మన సమిష్టి బాధ్యత అని, దేశం మనకి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిందని పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2014 నుండి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశానికే తొలి ప్రాధాన్యం అనే తమ ప్రభుత్వ సూత్రం అభివృద్ధి నమూనాను సూచిస్తుందని, దీనిని ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాల్లో అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి ఉటంకించారు. గిరిజనుల గౌరవం, భద్రతను పెంచడం ద్వారా వారికి సాధికారత కల్పించే ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం తన నిబద్ధతను చూపించిందని అన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే మంత్రంతో ప్రేరణ పొందిన నమూనాకు అనుగుణంగా ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు దాదాపు 10% రిజర్వేషన్లను అందిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో దివ్యాంగులకు ప్రభుత్వం రిజర్వేషన్లు విస్తరించిందని, ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తుల ప్రయోజనం కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశామని ప్రస్తావించారు. భారతదేశపు పురోగతి నారీ శక్తి ద్వారానే సాధ్యపడుతుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మహిళలకు అవకాశాలు కల్పించి విధాన రూపకల్పనలో భాగమైతే అది దేశ పురోగతిని వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే నూతన పార్లమెంటులో ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం నారీ శక్తి గౌరవానికి అంకితం చేయబడిందని వ్యాఖ్యానించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ/ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాళ్లను లోతుగా అర్థం చేసుకున్నారని, ఈ వర్గాల ఆర్థిక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 2014లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని, తదనుగుణంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టామని తెలిపారు. గ్రామాలలో ఉన్న సాంప్రదాయ చేతివృత్తుల వారి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చామని, వారికి శిక్షణ, నూతన సాధనాలు, డిజైన్ సహాయం, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ సదుపాయాలను అందిస్తున్నామని తెలిపారు. స్వయం సమృద్ధి కలలను సాధించడంలో సహాయపడటానికి హామీలు లేకుండా రుణాలు అందించే ముద్రా పథకాన్ని ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టి గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు. ఈ బడ్జెట్లో ముద్రా పథకానికి రెట్టింపు నిధులు కేటాయించామన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేదలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారని, తద్వారా 25 కోట్ల మంది ప్రజలు విజయవంతంగా పేదరికం నుండి బయటపడ్డారని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పేదరికం నుండి బయటపడిన వారు కష్టపడి పనిచేయడం, పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీనిని సాధించారని, నేడు వారు దేశంలో నూతన మధ్యతరగతిని ఏర్పరిచారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో మధ్యతరగతిలో గణనీయమైన భాగాన్ని పన్నుల నుండి మినహాయించామని, 2013లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 2 లక్షల వరకు ఉంటే ఇప్పుడు దానిని 12 లక్షలకు పెంచామని అన్నారు. 70 సంవత్సరాలు వయస్సు పైబడిన వ్యక్తులు ఆయుష్మాన్ భారత్ పథకం నుండి ప్రయోజనం పొందుతున్నారని ప్రధానమంత్రి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి కీలకమైనవని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. పోటీ ప్రపంచంలో భారత్ స్థానం ఇప్పుడు మరింత మెరుగైందని, నేడు ప్రపంచం భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని గుర్తించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం విన్నారు. రచన MLN మాధురి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.